వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం సాయంత్రం జరిగిన ఒక అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హీట్ ఫెసిలిటీ విభాగంలో కార్మికులు తమ విధుల్లో మునిగిపోయి ఉన్న సమయంలో ఈ ఘోర దురదృష్టవశాత్తు ప్రమాదం సంభవించింది. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉడుకుతున్న ద్రవరూప ఉక్కును లిక్విడ్ లాడిల్ ద్వారా లిఫ్ట్ చేస్తున్న తరుణంలో అది ఒక్కసారిగా పేలి లీక్ అయింది. ఆ సెగలకు మంటలకు అక్కడికక్కడే 8 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన మరి కొందరిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం పైడిరాజు అనే మరో కార్మికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం మరణాల సంఖ్య 9కి చేరింది. ఈ ఘోర ప్రమాదం పారిశ్రామిక రంగంలో భద్రతా లోపాలను ఎత్తి చూపడమే కాకుండా వందలాది కుటుంబాలలో తీరని చీకట్లను నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మరియు విశాఖ జిల్లా కలెక్టర్తో అత్యవసర సమీక్ష నిర్వహించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మంగళవారం నాడే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు స్వయంగా విశాఖపట్నం చేరుకున్నారు. తీవ్ర గాయాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. సర్వస్వం కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను కలుసుకుని కూటమి ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని, పిల్లల చదువుల బాధ్యతను కూడా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదే విధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రభుత్వం తరపున తక్షణ ఆర్థిక సహాయాన్ని త్వరలోనే అందిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వడం, అవి కార్యరూపం దాల్చడానికి నెలల తరబడి సమయం పట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల విషయంలో మంత్రి నారా లోకేష్ మానవీయ కోణంలో అత్యంత వేగంగా నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పరామర్శించిన సమయంలో తక్షణ పరిహారం కింద 25 లక్షల రూపాయలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కుమారస్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు డేట్ మారే లోపల 25 లక్షల రూపాయలు ఫస్ట్ విడత కింద 8 మంది వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ జరుగుతుంది. ఇంతేకాదు దాని తర్వాత రావాల్సిన ఎక్స్గ్రేషియా, పిఎఫ్ అకౌంట్ నుంచి రావాల్సిన డబ్బులు, స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందంతా కూడా మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ కుటుంబాల అకౌంట్లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. చెప్పినట్లుగానే కనీసం 24 గంటల సమయం కూడా గడవక ముందే బుధవారం నాటికి అధికారులు బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను నేరుగా అందజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షలు, అలాగే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆర్థిక సాయం అందడంపై బాధిత కుటుంబాలు ప్రభుత్వ వేగవంతమైన స్పందన కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. ఇక్కడ మన వీడియో చూస్తున్న వీక్షకులందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్న. సాధారణంగా ప్రభుత్వ పరిహారాలు అందడానికి ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కానీ ఈ పెను విషాదంలో కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన 24 గంటల్లోనే 25 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందించిన తీరుపై మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా టైప్ చేయండి. ఈ ప్రమాదం కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ లో జరగడంతో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి మంగళవారం రాత్రే విశాఖపట్నం చేరుకున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రమాదం జరిగిన స్టీల్ మెల్ట్ షాప్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం మేనేజ్మెంట్ మరియు కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం చట్టబద్ధమైన అన్ని రంగాల టెర్మినల్ బెనిఫిట్స్, రిటైర్మెంట్స్ ప్రయోజనాలతో పాటు ప్రతి మృతుడి కుటుంబానికి 25
లక్షల రూపాయలు అదనపు ప్రత్యేక ఆర్థిక సహాయం అందుతోంది. అంటే అన్ని ప్రయోజనాలు కలుపుకుని ఒక రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి దాదాపు 1.72 కోట్ల రూపాయలు మరియు ఒప్పంద కార్మిక కుటుంబానికి 70 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దీనితో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి స్టీల్ ప్లాంట్లో శాశ్వత ఉద్యోగం, పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం మరియు సదరు ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యే వయసు వచ్చేంత వరకు ప్రస్తుతం వారు నివసిస్తున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లోనే ఉచితంగా కొనసాగేలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. Then the family members, they can stay in the town, the house which it has allotted to them. In this town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident has occurred. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we will going to give it. But only thing, we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL and my personal request to RM. PM sir also. PM also, I already announced when I conveyed the message of this development. He also announced that Prime Minister Fund 2 lakh rupees for the family members and who are injuries is there. For them 50,000 rupees. Prime Minister also announced. Overall insurance, all those things, I think they will get 38 lakh rupees to contract employees also. They will get 38 lakh. Permanent around 1.5. Yeah. So they may get. Yes, they will get permanent employees. They will get all benefits from about I think more than 1.5 crores they will get. అటు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కూడా PMNRF నుండి మృతులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు సహాయాన్ని ప్రకటించారు. ఇంతటి ఘోర ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను, భద్రతా లోపాలను తేల్చడానికి కేంద్ర ఉక్కు శాఖ తక్షణమే స్పందించి ఒక హై లెవెల్ త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్లాంట్లో తనిఖీలు చేపట్టి ప్రమాదం ఎలా సంభవించింది, ఎవరి నిర్లక్ష్యం ఉంది అనే అంశాలపై సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. కార్మిక సంఘాలు గత కొంతకాలంగా ప్లాంట్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, మెయింటెనెన్స్ లోపాల వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో స్పందించి బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా, శాశ్వత ఉద్యోగ హామీ ఇవ్వడం అత్యంత అభినందనీయం. భవిష్యత్తులో ఇటువంటి పారిశ్రామిక ప్రమాదాలు జరగకుండా కఠినమైన భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాద బాధితులకు 24 గంటల్లోనే 25 లక్షల రూపాయల చెక్కును అందించిన ఏపీ ప్రభుత్వ తీరుపై, అలాగే కేంద్రం ప్రకటించిన ఉపాధి హామీ ప్యాకేజీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర విషయాల కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.